విద్యుత్ ఘాతంతో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లాగలమర్రి గ్రామానికి చెందిన వికాస్ రెడ్డి 22 సంవత్సరాలు. తిమ్మాపూర్ మండలంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఇంజనీరింగ్ బీటెక్ సిఎస్ఈ 4వ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం హాస్టల్ యజమాని సంతోష్ రావు హాస్టల్ పక్కనే ఉన్న చెట్టు కొమ్మలు నరికేందుకు వికాస్ రెడ్డితో పాటు మరో విద్యార్థిని పురమాయించాడు. వికాస్ రెడ్డి చెట్టెక్కి కొమ్మలు నరుకుతుండగా చెట్టు కొమ్మ విరిగి కింద ఉన్న 11 kV విద్యుత్ వైరుపై పడింది. చెట్టుకు విద్యుత్ రావడంతో చెట్టుపై ఉన్న వికాస్ రెడ్డి విద్యుత్ ఘాతకానికి గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. LMD పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వికాస్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యుత్ సమస్య ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యుత్ అధికారులు తెలిపారు. సొంత నిర్ణయాలు తీసుకుని విద్యుత్తో చెలగాటం ఆడకూడదన్నారు. హాస్టల్ యజమాని తీరుపై విద్యుత్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన తీరును ADE శ్రీనివాస్ AE సందర్శించారు. మన పక్కకి 30 రూపాయలు చెట్టు అల్లనేడు చెట్టు ఉన్నది. అది చాలా దూరంగా ఉన్నది. లైన్కి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మన డిపార్ట్మెంట్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ లైన్ దగ్గర వస్తుందని ఊహించుకొని వాళ్ళు చెట్టు కొమ్మని నరికిండ్రు. కానీ ఆ ప్రమాదవశాత్తు చెట్టు కొమ్మ గాలికి లైన్పై పడి కరెంట్ షాక్ వలన ప్రమాదానికి గురై ఉన్నాడు. ఇటువంటి ఫ్యూచర్లో ఎటువంటి మీకు లైన్ల దగ్గర ఏమైనా చెట్లు వచ్చినా మీరు ఓన్గా డిసిజన్ తీసుకోకుండా మా స్టాఫ్కి చెప్తే మా స్టాఫ్ వచ్చి చూస్తారు. అది చూసి లైన్స్ కట్ చేస్తారు. పేరు సార్ శ్రీనివాస్ ADE పాల్గొన్నారు. ఈ సంఘటన ప్రమాదవశాత్తు అసలు చిన్న ఇన్ఫర్మేషన్ మా డిపార్ట్మెంట్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఈ సంఘటన జరగకపోయేది. వాళ్ళు అందుకోసం మిగతా కన్జ్యూమర్స్ కూడా చెప్తున్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది అనిపించినా మాకు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే మేము వచ్చేదాన్ని సరి చేస్తాం. ఇక్కడ లైన్కి ఆ చెట్టు కూడా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేని చెట్టుని అనవసరంగా వాళ్ళు కొట్టి ఇబ్బందికి గురైనారు.